అరవింద్ కేజ్రీవాల్ ని ఈ రోజు తీసుకురాబోతున్నారు రోహిత్. రైట్ రామకృష్ణ, అక్కడ కేజ్రీవాల్ నివాసం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పటికీ ఆప్ సంబంధించినటువంటి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఆప్ కార్యకర్తలు అంతా కూడా పెద్ద ఎత్తున అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అటు చాలామంది అధికారులు, దాదాపు 10 మంది బృందం, అధికారుల బృందం ఫైల్స్ పట్టుకొని కేజ్రీవాల్ ఇంట్లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఒక హై టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది కేజ్రీవాల్ నివాసం దగ్గర. ప్రస్తుతానికి ఆప్ వర్గాలు ఏమంటున్నాయి? ముఖ్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ కాకుండా ఆయన హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఈడీకి సహకరిస్తాము అరెస్ట్ చేయకుంటే అంటే కనుక వాళ్ళు అభ్యర్థించినప్పటికీ హైకోర్టులో చిక్కెదురైన పరిస్థితి. మరి ఆప్ వర్గాల నుంచి ఎట్లాంటి ప్రతిష్టంభన వచ్చే అవకాశం ఉంది? सब अभी इतना पुलिस फोर्स क्यों लेके आ रहे हैं यहाँ? इतना एक पुलिस ऑफिसर्स उన్నారు కొద్దిగా మాట్లాడదాం. अभी इतना पुलिस फोर्स क्यों लेके आ रहे हैं? పోలీస్ ఆఫీసర్స్ కూడా ఏం చెప్పడం లేదు. అయితే ఇక్కడ పోలీసు బలగాలను తీసుకొస్తున్నారంటే ఇంకా వస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వందల సంఖ్యలో పోలీసులు వస్తున్నారు. మనం ఇక్కడ పరిస్థితి కానీ ఒక్కసారి కానీ మనం గమనించినట్టుగైతే మాత్రం ఇక్కడ సిచ్యువేషన్ ని కంట్రోల్లో తీసుకురావడం కోసం పోలీస్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనకు ఒక పోలీస్ అధికారులు ఆయన అడుగుతాం. సార్ अरे मैं नहीं हूँ यार, रुक जाओ जरा। Sir, why you are deploying the more forces to here? I don't know. ఇక్కడ పోలీస్ ఫోర్సెస్ ఇంకా చూస్తున్నాం మనం, భారీగా ఇంకా వస్తున్నారు. ఇప్పటికీ వందల సంఖ్యలో పోలీసులు తీసుకొస్తున్నారంటే కేజ్రీవాల్ అరెస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసే తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తోంది. చూస్తున్నాము పోలీస్ ఫోర్సెస్ అంతా కూడా భారీగా ఇక్కడికి తరలి వస్తున్నారు. ముందుకు ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ఇక్కడికి ఈడీ కార్యాలయానికి తీసుకొస్తున్నారు. ఈడీ కార్యాలయానికి తీసుకొస్తున్న నేపథ్యంలో మనం పోలీస్ ఫోర్స్ లో ఉన్నాం. చాలా మంది పోలీస్ ఫోర్స్ వస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇక్కడ చుట్టూ ఈడీ కార్యాలయం చుట్టూ కూడా డిప్లాయ్ చేశారు. చాలా మంది వందల సంఖ్యలో పోలీసులను డిప్లాయ్ చేయడం జరిగింది ఇక్కడికి. మరి ఇంకా చాలా మంది వస్తారు, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ కాబట్టి. ఏమండి రైట్, మనం ఎక్స్క్లూజివ్ రిపోర్టింగ్ చూస్తున్నాం. ఈడీ ఆఫీస్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీని అంతా కూడా డిప్లాయ్ చేసిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కి అయితే రంగం సిద్ధమవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్కు హైకోర్టులో కూడా చిక్కెదురైంది. మొత్తం మీద ఆయన అరెస్ట్ తప్పదని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో అయితే హై టెన్షన్ నెలకొంది. నాతో మా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందిస్తారు. సచిన్. రైట్ రామ్దాస్, ఎగ్జాక్ట్ గా 5 నెలల సమయం అనుకోవాలి. ఎందుకంటే నవంబర్ 2 నుంచి మొదలు పెడితే కనుక ఈడీ సమన్స్ ఇచ్చుకుంటూ వస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి. ఆ రోజు నుంచి మొదలుపెట్టి దాదాపు అంటే నవంబర్ 2, డిసెంబర్ 2, జనవరి 2, ఫిబ్రవరి 2, మార్చి 2, దాదాపు 5 నెలలు. ఇంకొక 12 రోజులు అయితే కనుక 6 నెలలు పూర్తవుతున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ కి సంబంధించి, అంటే తనను అరెస్టు చేయొద్దంటూ ఆయన వేసిన పిటిషన్ కి సంబంధించి హైకోర్టు కాస్త తోసిపుచ్చిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఈడీ నుంచి కూడా కొన్ని డాక్యుమెంట్స్ తెప్పించుకుని మరీ చూసింది, వాటిని వెరిఫై చేసింది. అంటే ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. అయితే ఈ తీర్పు వచ్చిన కొద్దిసేపట్లోని ఈడీ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి చేరుకోవడం, ఆయన ఇంటి బయట ఇంకా వెయిట్ చేస్తోందని తెలుస్తోంది. ఏ క్షణాన్నైనా ఆయన అరెస్టు జరగచ్చా అంటే కనుక అక్కడ ప్రచారం కనుక చూస్తే, అక్కడ హడావుడి కనుక చూస్తే, ముఖ్యంగా ఈడీ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రస్తుత పరిస్థితి కనుక చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్టు చేయొచ్చు అని ఒక ప్రచారం జోరందుకున్న పరిస్థితి, అటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మన ప్రతినిధి రామకృష్ణ కూడా అక్కడ పోలీస్ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళల్లో ఆ హడావిడి వాతావరణం చూడొచ్చు. గతంలో అంతకన్నా ముందు దీనికి సంబంధించిన టైం లైన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నవంబర్ 2 నుంచి ఇంతవరకు అనేది ఒకసారి చూస్తే కనుక, ముఖ్యంగా నవంబర్ 2వ తారీఖున మొట్టమొదటిసారి ఈడీ ఆయనకు సమన్స్ ఇచ్చింది. మొట్టమొదటిసారి ఈడీ సమన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన మధ్యప్రదేశ్ పోల్ క్యాంపెయిన్కి వెళ్ళడం జరిగింది. ఇది నవంబర్ 2. ఆ తర్వాత రెండోసారి అంటే డిసెంబర్ 21న మళ్ళీ సమన్స్ జారీ చేసింది. అప్పుడు ఆయన విపాసన అని చెప్పి ఒక అంటే మెడిటేషన్ సెంటర్ కింద భావిస్తూ ఉంటారు దాన్ని. సో ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి డిసెంబర్ 21 నుంచి మళ్ళీ జనవరి 3కు సంబంధించి ఆయన మళ్ళీ సమన్స్ ఇచ్చింది, రమ్మని చెప్పింది, కానీ ఆయన వెళ్ళలేదు. అక్కడ ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఈడీ జారీ చేసిన సమన్లు ఇల్లీగల్ అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇది 3వ సారికి సంబంధించి. ఆ తర్వాత అదే నెల అంటే జనవరిలోని
దాదాపు ఇంకా పక్షం రోజులు తిరగకుండానే అంటే జనవరి 18న మళ్ళీ సమన్స్ జారీ చేసింది. మళ్ళీ ఇదే అంశానికి సంబంధించి ఈడీ సమన్స్ జారీ చేసింది. అప్పుడు ఆయన గోవా క్యాంపెయిన్కి వెళ్ళిన పరిస్థితి. ఆ తర్వాత కూడా అంటే ఫిబ్రవరి 2వ తారీఖు కావచ్చు, 3వ తారీఖు కావచ్చు, ఇక్కడ కూడా ఈడీ సమన్స్ జారీ చేసింది. అంటే ఇది ఐదోసారి గురించి మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం. రామ్దాస్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని సమన్స్ జారీ చేసినామని చెప్పింది. అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది చండీగఢ్కి సంబంధించి పోల్ విషయంలో ఏం జరిగిందో, హడావిడి కావచ్చు, వాతావరణం కావచ్చు, మేయర్ పోల్స్ విషయంలో. అప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఇదే అంశాన్ని లేవనెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నిరసనలు వ్యక్తం చేయడానికి నిరసనలో పాల్గొన్న పరిస్థితి. చండీగఢ్ మేయర్ పోల్స్ కి సంబంధించి ఆ విషయంలో ప్రొటెస్ట్ చేయడానికి ఆయన వెళ్ళిన పరిస్థితి. ఇక ఆరోసారి ఫిబ్రవరి 2, 3 అంటే దాదాపు 5, 6 అనుకోవాలి. ఫిబ్రవరి 19 విషయానికి వస్తే కూడా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ ఈడీ జారీ చేసిన సమన్లు అక్రమం అలాగే అన్యాయం అంటూ కూడా పేర్కొన్న పరిస్థితి. ఇక్కడి నుంచి నెక్స్ట్ అంటే 8వ తారీఖు అంటే 8వ అంటే మార్చికి సంబంధించి 4వ తారీఖు అంటే ఈ నెల 4వ తారీఖున అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎటువంటి సమాధానం ఇచ్చారంటే కనుక వీడియో కాల్లో సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన పరిస్థితి. దీని తర్వాత 21 అంటే ఈ రోజు పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా ఈడీకి సంబంధించి తనను అరెస్టు చేయకుండా కొన్ని అంశాలను పేర్కొంటూ ఈడీ తనను అరెస్టు చేయకుండా ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ మీద ఢిల్లీ హైకోర్టులో ఆయన ప్లీ దాఖలు చేయడం జరిగింది. దాని విచారణలో భాగంగా హైకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవాలి. ఈడీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించింది. ఇటువంటి కాన్వర్సేషన్ జరిగింది. ఈరోజు హైకోర్టులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది చెప్పుకోవాలి. ఎందుకంటే వాదోపవాదాలు కనుక చూస్తే ఇటు ఈడీని కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎటువంటి అడ్డంకులు ఉన్నాయన్నట్టుగా భావం వచ్చే విధంగా ఈడీని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు ముఖ్యంగా కొన్ని డాక్యుమెంట్స్ ని అడిగి తెప్పించుకుంది, వాటిని వెరిఫై చేసింది, వాటిని చూసింది, వాటిని పరిశీలించింది, వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఏప్రిల్ 22కి వాయిదా వేసింది అనే మాట వినిపిస్తోంది. దాని తర్వాత ఇది జరిగిన కొద్ది నిమిషాల వ్యవధి అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి రామ్దాస్. ఎందుకంటే ఇక్కడ ఈ కోర్టులో వాదోపాదన జరిగిన దాదాపు నిమిషాల వ్యవధిలోనే లేకపోతే గంటల వ్యవధిలోనే అనుకుందాం ఎటువంటి మార్పు జరిగిందో చూసాం. ముఖ్యంగా ఈడీ అధికారులు ఇప్పుడు కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. కేజ్రీవాల్ ఆయన ఇంట్లో ఆయన భార్య అలాగే పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ఈడీ అధికారులు ఆయన ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.